యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన ప్రత్యేకమైన వివరణ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం ఎంత అధ్యయనం చేసినా చాలా అద్భుతమైన విషయాలు మనం నేర్చుకునే వారిగానే ఉండిపోతాం. నేను చెప్పగలను, ఎవరైనా చెప్పేది ఒకటే, బైబిల్ ధ్యానం మనం మొదలు పెడితే మన జీవితం సరిపోదు, ఇంకా ఎన్నో విషయాలు మిగిలిపోతూ ఉంటాయి. వాస్తవమే, దేవుని వాక్యం లోతైన సముద్రం వంటిది. దాన్ని మనం చూడాలని ప్రయత్నిస్తే దాని లోతు మన జ్ఞానానికి మించిన దేవుని జ్ఞానం, మహిమతో కూడిన ఆయన మాటలు, చాలా ఆశ్చర్యపరిచే సంగతులు పరిశుద్ధ గ్రంథం మనం చూడగలుగుతాం. జాగ్రత్త రండి పిల్లారా, ఈ దూతలకు 6 రెక్కలు ఉన్నాయి. ఈ దూతలు దేవుని సింహాసనానికి సమీపంగా ఉన్నాయి. 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయట, 2 రెక్కలతో కాలు కప్పుకున్నాయట, 2 రెక్కలతో మొఖాన్ని కప్పుకున్నాయంట. 2 రెక్కలతో మొఖాన్ని కప్పుకోవడం కారణం మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. 2 రెక్కలతో కాలు కప్పుకున్నాయి, మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం నెరవేర్చబడాలి. 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి, చెప్పకని చెబుతున్నాయి. ఒక రోజున మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనము కూడా పక్షి రాజు వలె రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. దేవుడికి మహిమ కలుగునుగాక. అలా ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని బైబిల్ చెప్తుంది. అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న విషయాన్ని కూడా ప్రస్తావించి మాట్లాడుతున్నట్టే. బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా? తాగితే వచ్చే బలమా? వ్యాయామం చేస్తే వచ్చే బలమా? కాదు కాదు కాదు, ఆత్మ సంబంధమైన బలం. ఈ బలాన్ని గురించిన శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేస్తూ ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూసాం. ఒక సామాన్యుడైన మొర్దెకై గురించి దేవుడు అన్నాడు, మొర్దెకై బలమును గూర్చి అని. మొర్దెకై బలం ఏంటి? ఎస్తేరు గ్రంథాన్ని మనం ధ్యానం చేసాం కొన్ని విషయాల కొరకు, మొర్దెకై వివరాల కొరకు. మొర్దెకై ఒక ద్వారపాలకుడిగా పనిచేస్తున్నాడని, ఎస్తేరుకి బాబాయిగా పిలబడుతున్నాడని. ఈ మొర్దెకై బెన్యామీను గోత్రికుడు అని బైబిల్ చెప్తుంది. ఎస్తేరు 2వ అధ్యాయం 20-21 వచనాల ప్రకారంగా ద్వారపాలకుడుగా ఈ మొర్దెకై తన పనిలో నమ్మకత్వాన్ని కనపరచడం ద్వారా రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని, నమ్మకత్వాన్ని కనపరిచాడని. సామెతలు 28:20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనలని బైబిల్ చెబుతుంది. ఏ విషయాల్లో నమ్మకాన్ని కనపరచాలి? బైబిల్ చెబుతుంది అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండమని. మీ ఆధ్యాత్మిక క్షేమం కొరకు 5 విషయాలు ఎత్తుకొని వచ్చాను. 1, దేవుని ఎదుట మన నమ్మకస్తులుగా ఉండాలి. 2, నీ రక్షణ కొరకు ఒక సేవకుడు దేవుడు వాడుకుంటాడు. అతడు నీ ఆత్మీయ తండ్రి, ఆత్మీయ నాయకుడు. ఆ సేవకుడు ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు మనల్ని రక్షించి గాల్లో వదిలేయలేదు, ఒక సంఘానికి మనల్ని అప్పగించాడు, ఒక సహవాసానికి అప్పగించాడు. గాయాలు కట్టిన మంచి సమరయుడు ఆ గాయపడిన వ్యక్తిని గాలికి వదిలేయలేదు, తీసుకెళ్లి పోటకూలవాని ఇంటిలో చేర్చాడు. అంటే సంఘంలో చేర్చాడు. సంఘంలో చేర్చి 2 ధ్యానార్లు ఇచ్చాడు. 2 ధ్యానార్లు దేనికి సూచన అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సంఘంలో చేర్చాడు. ఆ సంఘంలో నమ్మకస్తులుగా ఉండాలి. అలాగే సంఘంలోనికి వెళ్తున్న మనకు దేవుడు ఏదో ఒక పరిచర్య, బాధ్యత, వంతు ఇస్తాడు. అది సేవకుని ద్వారా అవ్వచ్చు, మనం ఇష్టపూర్వకంగా పరిచర్యలో ఇన్వాల్వ్ అయిన విధానం అవ్వచ్చు, దేవుని ఆత్మ ప్రాణులు అవ్వచ్చు. పరిచర్య అప్పగించబడుతుంది. ఆ పరిచర్యలో, ఆ పనిలో, ఆ వంతులో నమ్మకస్తులుగా ఉండాలి అని. మన బ్రతుకు దేరు కొరకు దేవుడు డబ్బులు ఇచ్చాడు, మన జీవనాధారం కొరకు. ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో మన నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడిచ్చిన డబ్బుని వృధాగా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. తిండి కొరకని, ఒకళ్ళకి తిండి పిచ్చి, ఒకళ్ళకి బట్టలు పిచ్చి, ఒకళ్ళకి ఏమో రకరకాల పిచ్చులు ఉంటాయి.
లేనిపోని పిచ్చిలన్నీ కూడా ఉంటాయి వీళ్ళకి. దాని కొరకు ఎంత డబ్బైనా దారపోస్తాం, కానీ ప్రయోజనకరమైన వాటి కొరకు మాత్రం ఒక్క రూపాయి కూడా జారం. ప్రయోజనకరమైన విషయం ఏదో తెలుసా? ఇతరులు అక్కర్లు తీర్చే విషయంలో మనకేమన్నా ధనాన్ని ఖర్చు పెట్టాలట. తిమోతి పత్రికలో రాయబడిన మాట, నీ డబ్బులో నీ ధనం విషయంలో ఇతరులు పాలు పొందినట్లుగా నువ్వు చేయాలట. ఇప్పుడు విజయవాడ పరిస్థితి ఉంది, ఇప్పుడు మనకు ఒక వంతు వచ్చింది, అవకాశం వచ్చింది. నీ డబ్బుని ఇతరులకు ఖర్చు పెట్టి అవకాశం ఇచ్చాడు దేవుడు, అంటే ఆశీర్వాదం. నీ ధనాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కష్టజీతం దేవుడు ఆశీర్వదిస్తాడు. డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలి, ఆ జ్ఞానం కలిగి నడవాలి. ఆ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలని బైబిల్ చెబుతుంది.